నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వారాహి అమ్మవారి దీక్ష ఎలా చేస్తారు? దీక్ష చేసే సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు? ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారు? ఇందుకీ ఈ దీక్ష ప్రత్యేకత ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపడుతున్న సందర్భంగా ఈ విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు. జూన్ 26 నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేస్తారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఈసారి ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉంటారు. పవన్ కళ్యాణ్ కు దైవభక్తి ఎక్కువ అని చెబుతారు. ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. స్థానికులకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వారాహిని వాహనానికి కూడా వారాహి పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా వారాహి దీక్ష చేపట్టబోతున్నారు. గతంలో కూడా ఆయన దీక్షలు చేపట్టారు. గతంలో ఆయన చాతుర్మాస్య దీక్షను చేశారు. 4 నెలల పాటు ఆయన ఈ దీక్షను కొనసాగించారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్విజ మాసం కలిపి 4 నెలల పాటు దీక్షను చేశారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్నంత కాలం ఆహార నియమాలు పాటించేవారు. మితంగా సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. అంతేకాదు పవన్ ఒక పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు, పండ్ల ఆహారం తీసుకునేవారు. అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను విరమించే సమయంలో హోమాన్ని నిర్వహించేవారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.